వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు తలమానికంగా నిలిచిన కోహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మార్కెటింగ్, జౌలి, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారుల్ని మంత్రి తుమ్మల ఆదేశించారు. టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. నిలిచిన కోహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మార్కెటింగ్, జౌలి, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారుల్ని మంత్రి తుమ్మల ఆదేశించారు. టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.